ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మైలవరం ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణప్రసాద్ కి రాజకీయ పార్టీలు మార్చే అలవాటు ఉందని, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక దోపిడీ, గ్రావెల్, రియల్ ఎస్టేట్ దోపిడీలలో ఆయన హస్తం ఉందని పేర్కొన్నారు. తాను ఎక్కడైనా ప్రత్యక్ష చర్చకు సిద్ధమని, ధైర్యముంటే ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇటు ప్రజల్లో అటు సర్వేల్లోనూ కృష్ణప్రసాద్ పనితీరు శూన్యమని జోగి రమేష్ విమర్శించారు. ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే, నేను ఎత్తి చూపుతా ఉంటే, నేను ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తా ఉంటే, పట్టిస్తా ఉంటే పావలా ప్రసాద్కి పాపం నిద్ర పట్టట్లా, పైత్యం ఎక్కువైపోయింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముగా ధైర్యంగా కృష్ణా జిల్లాలో నిక్కచ్చిగా రాజకీయం చేసే కుటుంబం నాది. యువజన కాంగ్రెస్ నుంచి ఈ స్థాయికి వచ్చా. పావలా ప్రసాద్ లాగా ఊసర వెళ్ళిని కాదు, పావలా ప్రసాద్ లాగా పార్టీలు మార్చేవాడిని కాదు, పావలా ప్రసాద్ లాగా సూట్ కేసులు మోసేవాడిని కాదు, పావలా ప్రసాద్ లాగా జెండాలు మార్చేవాడిని కాదు. జోగి రమేష్ దమ్మున్నోడు, దమ్ముగా రాజకీయం చేస్తా. ఇప్పుడు చెప్తా ఉన్నా, విజయవాడ నడిబొడ్డు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్తా ఉన్నా, ఏ మీడియా ఛానల్కైనా ఫేస్ టు ఫేస్ నాతో చర్చకు వచ్చే దమ్ము ధైర్యం పావలా ప్రసాద్కు ఉంటే ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా అడగండి దయచేసి. పావలా